అక్కినేని వాళ్ళ ఇంట్లో అందరికీ సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి. నాగార్జున గారికి, చైతూకు, సుమంత్ గారికి, వాళ్ళక్కకు, ఇలా అందరినీ మనము చూడండి. ఇది ఎంతవరకు న్యాయమో మనం మాట్లాడము నిజానికి. అయితే ప్రశ్నలు వస్తాయి, ఉత్పన్నం అవుతాయి. ఒకటి వచ్చిన తర్వాత వాటెంబడవే అన్నీ వస్తాయి. ఇక్కడ పూర్వము అందరూ కూడా నాగదేవతలను బాగా ఆరాధించేటువంటి తత్వం ఉండింది. అందుకనే ప్రతి వాళ్లకు కూడా ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ఫ్యామిలీ అని మాత్రమే కాదు, చాలామంది పూర్వీకులు నాగా అని ముందు వచ్చేట్టుగా పేర్లు పెట్టుకున్నటువంటి సాంప్రదాయము చాలా మందిలో ఉన్నది. అది కాలక్రమేణా ఏమవుతుంది అంటే నాగుల చవితి, నాగ పంచమి, నాగదేవతను ఆరాధించేటువంటి తత్వము చాలా వరకు పోయింది. అందుకనే ప్రతి వాళ్ళ జాతకాలలోనూ కాలసర్ప దోషాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పూర్వీకులు మనకు పరమేశ్వరుడు సకలైశ్వర్య ప్రదాత అని శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదును మనం చెప్పుకుంటున్నాం. అలాంటి పరమేశ్వరుడికి మాత్రమే సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. ఒకటి గణపతి, రెండు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తేనే విపరీతమైనటువంటి ఇది కుజుడు ఒక రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సంతానము అనేటువంటిది కలుగుతుంది అని. ఆ సంతానం అందుకనే పూర్వీకులు అందరూ కూడా 10 మంది సంతానము, 12 మంది సంతానము, 13 మంది ఇలాగ అనేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళ ఇంట్లో కూడా ఆ యొక్క దోషం అనేటువంటిది ఉంది. కాబట్టే అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారని, నాగార్జున అని ఆయన పేరు, నాగ చైతన్య అని ఈయన పేరు, నాగ సుశీలమ్మ అని ఆమె పేరు. ఇలా నాగ అనేటువంటి శబ్దము ముందు వచ్చి పెట్టుకునేటువంటిది ఉన్నది. అది వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న మామూలు ఆరాధిస్తుంటారు కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారు. అలా ఉన్నంత మాత్రాన వీళ్లకు మాత్రమే మనము ఇలా జరుగుతుంది, ఇంకా ప్రపంచంలో ఎవరికీ ఇలాంటివి జరగలేదు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ కొంచెము అందరికీ తెలుసు కాబట్టి వెంటనే ఫోకస్ వాళ్ళ మీదకి పోతూ ఉన్నది. ఇలాంటివి సమాజంలో చాలామందికి జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు, మన వరకు రావు. నిజానికి మనము కూడా ఎప్పుడు ఎలివేట్ అవుతాము గొప్పగా అంటే ఇటువంటి వాళ్ళ మీద ఏదైనా ఒక మాట అనేస్తే మనం గొప్పవాళ్ళం అవుతుంటాం. మామూలు వ్యక్తుల మీద అంటే మనం కూడా గొప్పవాళ్ళం ఎలా అవుతాం మరి? అదే కదా ఈనాడు జరుగుతూ ఉండేటువంటిది. ప్రసార మాధ్యమాలు అనేటువంటివి చాలా అనుకూలముగా ఉన్నాయి కదా అని మనం ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుతున్నాము. కత్తి మన చేతుల్లో ఉంది కదా అని ఎవడికి వాడు తన మెడ తానే కోసుకునేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు. అది మంచి సాంప్రదాయము కాదు అనేటువంటిది నేను సవినయముగా తెలియజేస్తున్నాను కొంతమందికి. అలాగే సమంత నాగ చైతన్య జాతకాలు నిజంగానే కలవలేదా? వాళ్ళు విడిపోవడానికి జాతకాలు కారణమా? జాతకాలలో 50% ఉంటే మిగతా 50% చుట్టూ ఉండేటువంటి మనుషుల యొక్క ప్రభావము కూడా ఉంటుంది. సరే, ఏ కారణము చేతనైనా సరే వాళ్ళది అయిపోయింది. అయిపోయిన తర్వాత అవతలి వైపు ఇంకొక నటీమణి, ఇక్కడ ఒక నటుడు, వాళ్ళ జీవితాలు వాళ్లే ఒకరినొకరు వద్దు అనుకొని ఉన్న తర్వాత మనమెందుకు వాటి గురించి అంతా తాపత్రయపడుతూ అలా ఇలా అని మనము ప్రసార మాధ్యమాలలో చెప్పటము సమంజసము కాదు ఎప్పుడైనా కూడా. ఎందుకు అంటున్నాను అంటే మన శరీరములో ఉండేటువంటి అవయవాలు అందరికీ తెలుసు. గుడ్డలు ఎందుకు వేసుకుంటున్నట్టు? సంస్కారం. ఆ సంస్కారము మనకు ఉండాలి. ఏముంది? అందరికీ తెలుసు కదా, నేను ఇలా ఉంటాను అని వివస్త్రున్నై నిలబడితే సమాజం ఒప్పుకుంటుందా? కాదు కదా. అందుకని మనకు ఒక సంస్కృతి ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనము జాగ్రత్తగా వాడుకొని అవతలి వాళ్ళ మెప్పు, అందరి మెప్పు పొందవలసినటువంటి వాళ్ళము మేము పండితులము. కనుక దీన్ని జాగ్రత్తగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలని నా యొక్క సూచన. సమంత రాబోయే రోజుల్లో సినిమాల్లో మళ్ళీ స్టార్గా ఎదుగుతుంది. ఇప్పుడు కూడా స్టార్గానే ఉంది కదా ఆమె. మళ్ళీ స్టార్గా ఉంటుందా అనేది ఏమిటి? 4 సంవత్సరాలు ఊరికే ఉన్నంత మాత్రాన స్టార్డమ్ పోతుందా?
ఒక స్థాయిలో నిలబడిపోయింది కదా ఆమె. మళ్ళీ స్టార్ కావాలనేది ఏమిటి? మళ్ళీ స్టార్గా నిలబడుతుందా అని. సినిమాలు చేయనంత మాత్రాన స్టార్ కాదా? ఒక స్టార్గా వెలిగి ఆమె మధ్యలో ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదు ఏ కారణం చేతనైనా ఆమె కొద్ది రోజులు ఆగింది. ఏమైంది దానివల్ల? అందరూ స్టార్లే, సినిమా స్టార్లే. ఎవరు స్టార్ కాదు? తెర మీద కనపడుతున్నారు, ఎంతో కొంతమంది వాళ్ళని అభిమానిస్తున్నారు అంటే స్టార్లు అయితేనే కదా అభిమానిస్తారు. ఊరూరికే ఎవరిని అభిమానించరు కదా. చిన్న నటనతో ప్రారంభించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యేటువంటి దాకా అందరూ కనపడితేనే కదా సినిమా. అది అందరూ ఉంటేనే కదా సినిమా అవుతుంది. అందుకని ఆమె ఎప్పుడూ స్టార్గానే ఉంటుందని నా అభిప్రాయం. సినిమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, స్టార్ కాదు అని అనగలమా? ఇప్పుడు మనం అనలేము కదా. ఆమె జాతకము యోగవంతమే, బాగుంది. విడిపోయినంత మాత్రాన జాతకాలు ఇబ్బంది పడతారా? అది కాదు కదా జీవితంలో. వ్యక్తిగతముగా ఆమె ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది అని నేను తప్పకుండా చెప్పగలను. అఖిల్కు కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుందా? ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉందా? ఇదిగో ఇలాంటివే అన్నిటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ విషయం వచ్చినప్పుడు ప్రస్తుతము ఆయన జాతకము నా దగ్గర లేదు, కానీ అఖిల్ గారిది ఒకవేళ చూసి అలా ఉంటుంది, ఒకరికి జరిగితే ఏదో అందరికీ అలాగే జరుగుతుంది అని అనటానికి కూడా ఉండదు. మనం అలా అనడానికి లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇలా ఉంటే అందరికీ అట్లాగే అవుతుంది అని అనకూడదు. అలా కావాలని మనము కోరుకోము. ప్రశ్న వేసిన వాళ్ళు కూడా ఆ ఉద్దేశంతో వేస్తారని నేను అనుకోను. ఒక కుటుంబము కాబట్టి ఇలాగే ఉంటుందా అని అనుకోవచ్చును. లేదు, ఆయన కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నట్టుండి ఒక మంచి ఉవ్వెత్తున లేచే కిరటములాగా ఏదో రాబోతుంది ఆయనకు అని మాత్రం నేను చెప్పగలను, ఆయన ముఖ లక్షణాలు మాత్రమే చూసి. 888 ఎంగేజ్మెంట్ అని అనౌన్స్ చేశారు. దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు అర్థము వాళ్లకు ఒక ఎంగేజ్మెంట్ చేసినప్పుడు 888 అంటే ఏమవుతుంది? సంఖ్యాపరముగా ఏదో ఒక ఇది వస్తుంది అనేటువంటి భావనతో వాళ్ళు చేసినట్టుగా ఉన్నారు. ప్రతిదానికి మనము విశ్లేషణ చేసుకోవటం అనేటువంటిది కాదు. మనం ఒకటి చెబుతాము, వాళ్లకు ఇంకొకలాగా ఉండవచ్చును. అంటే 8వ తారీఖు ఆగస్టు నెల 8, ఇంకొక 8 అనేటువంటి భావనతో మనం అనుకుంటున్నాము. ఇది నాగార్జున గారి యొక్క ఆంతర్యము. ఆయన మనస్సులో ఇంకొక రకంగా ఉండవచ్చునేమో, మనకు తెలియదు దాని గురించి. ఈ ఒక్కటి ప్రశ్న నిజానికి రాబోయే రోజుల్లో ఆయనే విడమర్చి చెబుతారేమో అని ఒకవేళ కొంతమంది చెప్పినవి నిజము కావచ్చు. కానీ నా వరకు నేనేమిటి అంటే, మన సొంత పెత్తనముగా ఏదో ఇదే అయి ఉంటుంది అదే అయి ఉంటుంది అనడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను కొంచెం దాన్ని నాగార్జున గారే ఎప్పుడో సౌకర్యాన్ని బట్టి సమయాన్ని బట్టి వివరించి చెబుతారేమో అనేటువంటి భావనతో దీన్ని నేను వదిలేస్తూ ఉన్నాను. నాగ చైతన్య అఖిల్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకపోవడానికి జాతకాల్లో సమస్యలు ఉన్నాయా? అసలు ఎవరు చెప్తారండి సక్సెస్ కావడం లేదు అని? ఆయన నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి, వారి అబ్బాయిలు వీళ్ళిద్దరు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు అని అనగానే కొంత సక్సెస్, వ్యక్తిగతముగా సక్సెస్ రావాలి అంటే మంచి సినిమా కావాలి ఎవరికైనా. మనం అనుకుంటున్నాం, ఒకటి గుర్తించుకోవాలి మనం ఎప్పుడు కూడా, ఏ మనిషికి కూడా 1-2 సినిమాలు చేయంగానే సక్సెస్ అయిపోతాడు చేస్తాడు అనేటువంటిది ఉండదు. కొన్ని కథలు, కథాంశం ఆ ఉన్నటువంటి ఇది ఏదో అనుకూలిస్తుంది, అవుతుంది తప్పకుండా కూడా. వీళ్ళిద్దరూ కూడా మంచి నటులే అవుతారు. నటనా వంశములో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి నట సామ్రాట్ అనేటువంటి బిరుదుతో మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబము వ్యక్తులు కాబట్టి, మనుమలు కాబట్టి ఇద్దరు కూడా మంచి నటనే ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. భవిష్యత్తులో
మీకే తెలుస్తుంది కూడా. మంచి సినిమా నాకు తెలిసినంత వరకు. నాగ చైతన్య గారైతే కొన్ని సినిమాలు మంచివి తీశారు. ఇప్పుడు అఖిల్ కూడా ఒక మంచి సినిమా ఈ 2025-26లో ఒక ఇది సృష్టిస్తాడు అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను తప్పకుండా. అది మాత్రం చైతన్యకు 3 పెళ్ళిళ్ళు అవుతాయని కొందరు అంటున్నారు, నిజమేనా? ఇదే చాలా తప్పు. జాతకంలో 3 పెళ్ళిళ్ళున్నాయి, 30 పెళ్ళిళ్ళున్నాయి. అలా అయితే 3 చేసుకుంటే 3 చేసుకున్నాడు అని అనడము, ఎప్పుడూ ఒకరిని విమర్శించటము అనేటువంటిదే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇదే పనే చేస్తూ ఉంటారు. దీనికి ఒక సామెత, ద్రోహానాము ద్రోహ చింతనం అని. దొంగతనము చెయ్యాలి అని నిరంతరము అనుకునేటువంటి వాడికి ఎదటివాడు ఎప్పుడు ఇంటికి తాళం వేస్తాడా, నేను చేద్దామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎవరినో ఒకరిని విమర్శించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మనం చెప్పగలిగింది ఏమీ లేదు. అయితే విమర్శించాలి అనేటువంటి దాంతో మళ్ళీ మంచిగానే విమర్శిస్తున్నాము అని కానీ ఇంకోటి కానీ ఏవో చెప్తుంటారు, ఎవరి సౌకర్యం వాళ్ళది. కానీ 3 పెళ్ళిళ్ళ 30 పెళ్ళిళ్ళ అనేటువంటిది ముందు ఇది జరుగుతూ ఉన్నది, ఇది బాగుండని, దీంతో వాళ్ళు ఇక్కడికి సంతోషకరముగా ఇద్దరూ కూడా యోగవంతముగా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణము చేసుకుంటారు అనేటువంటిదే నా భావన. ఇక మళ్ళీ ఇంకొక దాని గురించి మాట్లాడడం అది అప్రస్తుతము, అది చాలా తప్పు అవుతుంది కూడా. అక్కినేని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్సు నాకు తెలిసినంత వరకు ఉంటే నాగార్జున గారికే ఉండింది, లేదా వాళ్ళ అక్క కుమారుడు ఆయన సుమంత్ గారికి ఉండింది నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరూ కూడా పెద్దగా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నారు కానీ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రాలేదు. ఎవరు వస్తారు అనేటువంటిదైతే ఇప్పుడు అప్రస్తుతము. ఇప్పటికిప్పుడు ఎవరు వచ్చే అవకాశాలు కూడా ఎంత మాత్రము లేవు. ఏది ఏమైనా నాగ చైతన్య శోభిత ఇద్దరు దంపతులు, వీళ్ళ జాతకాలు అనుకూలముగా ఉన్నాయి, ముహూర్తము కూడా చాలా మంచిదే, అన్ని రకాల వాళ్లకు యోగవంతముగా ఉంటుంది అనేటువంటిదే తెలియజేస్తూ జయోస్తు.